మీడియా మిత్రులకి, పేపర్ విలేకరులకి, ప్లస్ హోమ్ డిపార్ట్మెంటు సంబంధించిన ఒక అధికారి వచ్చినాడు, వాళ్ళకి, వెల్దుర్తి గ్రామ ప్రజలకి, మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు, హోంశాఖ డిపార్ట్మెంటు, గ్రామ పంచాయతీ డిపార్ట్మెంటు, ఎండిఓ డిపార్ట్మెంట్కి అందరికీ నమస్కారాలు. మా తమ్ముడు ఎల్లి జ్ఞానేశ్వర గౌడు మా నుంచి చాలా దుర్భాషలు మాట్లాడి లేనివి మాకు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము తెలుగుదేశంలో బెజ్జం సాద్ రెడ్డి ఉన్నప్పటి నుండి, ఇప్పుడు కేఈ కుటుంబం ఉన్నప్పటి నుండి మేము టీడీపీ. ఎల్లి జ్ఞానేశ్వరుడు మాది. నువ్వు కాంగ్రెస్ టైంలో చిలకబడినారెడ్డిని తరపు నుంచి నువ్వు గెలిచినావు. ఏది మండల అధ్యక్షుడు పదవి, అప్పుడు పదవి గెలిచినావు. నువ్వు చేసినట్టు ఏంటివి? ఎండిఓ మండలం ఆఫీసు, ఎండి ఆఫీస్ కాడ ఒక అధికారిని కొట్టినావు. గతంలో వీడం మీ తెలుసు. మరియు గ్రామ పంచాయతీ వియ్యవని కూడా కొట్టినావు. అదొకటి. కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే అధికారి విఆర్ఓని ఇంటికి పిలుచుకొని కొట్టించినావు. ఆ భయంతోని మీ అన్న నాకు ఫోన్ చేసి, భాస్కర్ గౌడ్ నాకు ఫోన్ చేసి అన్నందుకు, అన్నా నేను ప్రతిరోజు తెల్లవారుజామున మా ఫ్యాక్టరీ 4 గంటలకు పోతుంటా, కాబట్టి కారము నేను ఎప్పుడైనా గత కొన్ని ఏళ్ళ నుండి కారం పెట్టుకొని పోక తప్పదన్నా. మీ అన్న ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్త ఉండు, నీకు ప్రాణహాని ఉంది అని మీ అన్న మనుషులు సాకుతున్నాడు అన్నాడు. కాబట్టే మేము ఎస్పీకి ఈ పొద్దు ఇచ్చేనా కంప్లైంట్ ఇనిగిపోయినాం. నువ్వు గతంలో ఒక గ్రామ పంచాయతీ అధికారి నువ్వు 3 నెలలు వెళ్తున్నావా? లేవు కదా. ఆ పొద్దు ఎస్ఐతో ఎవరు మాట్లాడినారు? సంచుల కొట్ల బస్సు తిట్టి మాట్లాడినాడు. ఆ పొద్దున స్థానికంలో ఎస్ఐతోని సంచుల కొట్ల బస్సు తిట్టి మాట్లాడినాడు. నువ్వు అనుకున్నంతన్నా వెళ్తుర్తివా? నువ్వు చేసే అరాకాశాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? కేవలం మేము ఆరాబైసి కుటుంబము చెందినంటి వాళ్ళం కాబట్టి మాకు ఇవన్నీ వీడలు మాకు అవసరం లేదు. నువ్వు రాత్రి మా ఫ్యాక్టరీ కాడికి 8:30 నువ్వు ఎందుకు రావాలి కారు వేసుకొని? అదొక సమస్య. నీకు అధికారం అనేది నువ్వు మా దాంట్లో రోడ్డు వేయాలంటే దాన్ని ఎవరు ప్రశ్నించాలా? అధికారులు ప్రశ్నించాలా? చంద్రబాబు నాయుడు ఆదేశాల కొద్దీ, పవన్ కళ్యాణ్ ఆశల కొద్దీ ఎవరు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలన చేసి, అయ్యా మీకు మేము నోటీస్ ఇస్తున్నాం, మీ స్థలం మేము రస్తా ఇస్తాం, మాకు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలా, ఒక నోటీస్ ఇవ్వాలా. 1998లో మేము పూల ఎంబ నుండి మేము కొన్న భూమి మాకు పక్కా రిజిస్టర్ అయింది. గతంలో మాకు ఎటువంటి స్థలం మేము పట్టాలో మాకు తెలియదు. ముందర స్థలం నా బిడ్డలు కూడా, నా భార్య కే రేణుకాదేవి పేరు మీద 1998లో రిజిస్టర్ అయింది. మాకు అప్పుడు ఏ స్థలాలు ఏం కథ మాకు తెలియవు. అప్పుడు ఈ చట్టాలు లేవు, మాకు ఈ చట్టాలు తెలియవు. కాబట్టి చట్టం నీ చేతులకు తీసుకొని నువ్వు దౌర్జన్యం చేస్తే ఆరవయసులు ఊరుకుంటారని నువ్వు అనే మాటలు ధర్మం కాదు మిత్రుడు జ్ఞానేశ్వర గౌడ్ గారు. నువ్వు మా భార్య కే రేణుకాదేవి పేరు మీద చంద్రశేఖర్ కాలేజ్ అని మేము స్థలం అమ్మినాం. ఎప్పుడు 59 లక్షలు మేము అమ్మినాం. వాళ్ళు మాకు 20 లక్షలు కట్టినారు. కట్టగా 6 నెలలు టైం తీసుకుని టైం కూడా అయిపోయింది. 2.5 సంవత్సరానికి నీ మనుషుల్ని రాత్రి 7:30 పంపించి నువ్వు చంద్రశేఖర్ దాంట్లో నువ్వు డబ్బులు కట్టడం, నువ్వు ఖచ్చితంగా రిజిస్టర్ చేసావు లేదా, మాకు 3 రూపాయలు వడ్డీ ఇస్తావు లేదా అన్న మాట కూడా మా దగ్గర బహిరంగ సభలో నేను చూపిస్తాను రికార్డు. మళ్ళా అదైపోయినాక వాళ్ళ అనుచరులు, జ్ఞానేశ్వర అనుచరులు 6 మంది వచ్చిన వీడియో
మా దగ్గర ఉంది. ఏమన్నారు? ఏ షెట్టి నువ్వు కాపల కాడికి పోతావు, మా జ్ఞానకాడికి నువ్వు ఎందుకు రావని ఒక బూర్ది బజార్ అనే వ్యక్తి అన్నాడు. ఆ మాట కూడా మా కడలి కాడు ఉంది. లేనిది అవాస్తవాలు, ఉన్న అవాస్తవాలు సంతలో కొట్ట భాస్కర్ శెట్టి చెప్పడు, మాకు తగదు. ఆ పొద్దు నువ్వేమన్నావు? మేము నీ స్థలంలో నష్టయిస్తాం, నీ బుద్ధి పుట్టని చెప్పుకోండి అని నువ్వు అన్నావు. ఆ సంబంధించిన వీడియో కూడా నేను బహిరంగ సభలో నడి బస్టాండ్లో సాయంకాలం 6 గంటలప్పుడు అయితే చీకటి ఉంటుంది, టీవీ పెట్టి నేను చూపించగలుగుతా. అది కూడా ఎట్లా స్థానికంగా అధికారులు ఓకే అంటేనే నీ ఎంత నేను చూపించలేను. అది నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో జ్ఞానేశ్వరుడు గారు, ఒక మనిషిని దూషించేటప్పుడు నువ్వు వాడి వీడనే మాటలు అవన్నీ మేము మాట్లాడాలంటే మా చేత కాదు. గతంలో నువ్వు మా ఫ్యాక్టరీకి నువ్వేం చేసినావు? కాలేజీకి 5 లక్షలు ఇప్పించి నెలకి 20,000 రూపాయలు ఇచ్చిన అంటావు. నువ్వు ఇప్పించినావా? కాలేజీకి సంబంధించిన మా చుట్టూ 2.5 నెలలు తిరిగిన అధికారులు కూడా ఉన్నారు. అన్ని మాట్లాడాం. ఆ పొద్దు నువ్వేమన్నావు? నువ్వు మాకు ఇన్వాల్వ్ అయినావా? నువ్వు మాకు 5 లక్షలు ఇప్పించినావా? 5 లక్షలు ఇప్పించినప్పుడు నువ్వు మమ్మల్ని డిమాండ్ చేయాలి. ఆ డబ్బులు డిమాండ్ చేయలేదని నీ దగ్గర నీతి నిజాయితీ రామలు కూడా పచ్చబడ్డాకు మేము ఎక్కుతాం. దీనికంతా కారకులు ఎవరు? ఎర్ర బజారు కోళ్ళ ఫారం ఆయన మాకు కూర్చోబెట్టి 5 లక్షలు అడ్వాన్స్ ఇప్పించి నెలకి 20,000 రూపాయలు బాడే చొప్పున ఆయన మాకు అగ్రిమెంట్ 5 నెలలు పుట్టించినాడు. ఇది నగిన సత్యం. అంబేద్కర్ మహాన్ భవన్ కాడ కూడా ఈ విషయం చెప్తా. మాకు నువ్వు ఏం సాయం చేయరా? నువ్వు ఓడిపోతే మేము గ్రామ పంచాయతీలో ఓడిపోయినప్పుడు మీ తమ్ముడు వస్తే మా కాడికి మేము 1,00,000 రూపాయలు మేము ఆర్థిక సాయం చేసినాం. నీ ఎమ్మడి అది నువ్వు గుర్తుపెట్టుకొని దుర్మార్గంగా మా ఇంటికాడికి నువ్వు పంపించి కారు వాపి బూర్జు బజార్తోని ఏ విధంగా తిట్టించినావో అది కూడా చూపిస్తా. నేను మా కళ్ళ ముందర రోడ్డు వేసేటప్పుడు మా కళ్ళ ముందర బూర్జు బజార్ పిల్లని పెంచి నీ అనుచరుల ముందర నువ్వు మమ్మల్ని ఎత్తి ఒంటికి పోపిస్తావా? చూపినది కూడా వీడియో. మీకు వీడియో మిత్రులు కావాలని కూడా చూపిస్తా. రాత్రి 9 గంటలప్పుడు హరే రామ హరే కృష్ణ ట్రాక్టర్ తోలుకొచ్చి మా ఫ్యాక్టరీని ఇసుకెత్తిన డేట్తో సహా చెప్తా. దండిగుండే లాస్ట్కి ఇదే మీ దగ్గర అనుచరులు ఏమన్నారో ఆలోచన చేసుకొని చెప్పిన అనుచరులు కూడా ధర్మము న్యాయమని చూడాలా. అనుచరులు సంచులు కొట్టాడి రక్తపాతం సృష్టిస్తే వాళ్ళ అనుచరులకు ఇబ్బంది, మాకేం ఇబ్బంది కాదు. చెప్పిన జ్ఞానం ఇంట్లో కూర్చుంటాడు, గోలపట్టలు బాస్ చేసి ఇంట్లో కూర్చుంటాడు. సింబాల్ లేటాడితే మేకలు తలలు తెగినాయంట. శాస్త్రం మేకలు తలలు తెగినాయంట. కేవలం గ్రామ పంచాయతీకి సంతుల కొట్ట భాస్కర్ శెట్టి నిలబడతాడని కాబట్టే నువ్వు ఇవన్నీ సృష్టించి మా దాంట్లో రోడ్డేనీగా చేస్తున్నావు. నీకు అధికారం ఎవరు ఇచ్చినారా మా దాంట్లో రోడ్డేనీగా? ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది? ఏ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చింది చెప్పు మాకి. నువ్వు చంద్రబాబు నాయుడు అని అంటున్నావు. చంద్రబాబు నాయుడు నీకేమైనా ఇచ్చినాడా? ఎవరు ఇచ్చినారు దాని డిపార్ట్మెంటు? ఎంఆర్ఓ డిపార్ట్మెంటు, హోంశాఖ డిపార్ట్మెంట్ ఉంది, గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ ఉంది, ఎండిఓ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకి అధికారం ఉంది. 13 సర్వే నెంబరు నువ్వు ఏం గుడిపట్టం చేసి మాకు తెలియదా? 150 నుంచి 200 ఎకరాలు డీసీ ల్యాండ్ చుక్కల భూములు ఎల్లి జ్ఞాన్స్ పేరు మీద ఉన్నాయి. దానికి సంబంధించిన అనుమతులు కూడా నా కాడ ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ తీసుకొని రా. వాటికి ఎంఆర్ఎఫ్ కాడికి నేను తెస్తా. కొత్తగా మొన్న కూడా 213 సర్వే నెంబర్ పట్టగా మారింది. మాకు తెలదా? నీ పెట్రోల్ బంక్ చుక్కల భూమి కాదా? నీ దాని పక్కన కొన్ని ప్లాట్లు వేసినారు. ఆ ప్లాట్లో చుక్కల భూమి లేదా? ఆ బ్యాంక్ ప్లాట్ డీసీ ల్యాండ్ లేదా? నీ పేరు మీద డీసీ ల్యాండ్ లేవా? 700 సంబంధించిన సర్వే నెంబర్ల నీవి డీసీ ల్యాండ్ లేవా? ఫోన్టోలో డీసీ ల్యాండ్ ఉండే కేవలం 2 ఎకరాల 40 సెంట్లు నా పేరు మీద సంతలో కొట్ట భాస్కర్ శెట్టి పేరు మీద ఉంది. అది 90 మాకు బట్టలు ఇచ్చారేది. మాకు ఆ కాలంలో తెలదు ఇది చుక్కల భూమి అని. నా భార్య పేరు మీద కూడా ఇచ్చారైంది 1998. ఆ కాలం మాకు తెలియదు. ఇప్పుడు ఇవి రూల్స్ వచ్చినాయి.
నీతో తెలదా 11 ఏళ్ళు నువ్వు నీతో తిరిగినప్పుడు సంచుల భాస్కర్ శెట్టి చెడ్డోడా మంచోడు నీకు తెలదా? నువ్వు చిన్న పిల్లలు మమ్మల్ని దుర్భాషలు మాట్లాడుతున్నావు. మేము శెట్టి గారు మీడ పెట్టి మేము బయటికి మేము ఇచ్చలేమనా? నీ అనుచరులతో ఏమేమి మాటలు అనిపించినావు చెప్పండి. మీడియా మిత్రులు కూడా మీకు కూడా కావాలంటే కూడా నడి పక్షాల వాళ్ళు అనుచరులు చిట్టినేటివి దానిలా సాయంకాలం 6 గంటలకి చట్ట ప్రకారంగా చూపిస్తాం. ఇది మేము చూపించకపోతే ఊరిచిపెడతాం. అది మేము ఇది చూపించకపోతే ఊరిచిపెడతాం. ఎల్లి గ్యాస్ కూడా ఏం చేస్తారో చెప్పమని చెప్పండి. మేము అది ఇంతటితో ఊరుకున్నామంటావా? నువ్వు ఏం చేసినాం మేము కొంటాం చెప్పు. నీ అమ్మడి తిరిగి తప్పు చేసినామా? మేము నీ లెక్క పోలీస్ స్టేషన్ పోయినని అంచె లొడగొట్టామా? నీటికన్నా తూకల మీద లొడగొట్టామా? 466 సర్వే నెంబర్లపై నీ లెక్క నీ అనుచరుల లెక్కపై మేము ఏమన్నా లొడగొట్టి నాక దుర్భాషను మేము ఏమైనా మాట్లాడమా? దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎస్పీ గారికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చలేరా? ఇప్పుడు స్థానిక కూడా మహానుభావుడు సార్ పాపం సీఏ గారు దాని పంచాయతీ కూడా తెంపిలేడా? ఇదేం న్యాయం? న్యాయం అనేది ఉండదా? మేము నిలబడి నీతో మాట్లాడితే మంచిది, నీతో మాట చెడ్డది. 1998 గతంలో మాకెంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఎల్లి జ్ఞానగౌడికి ఎంత ఆస్తి ఎన్ని కొట్టాస్తుంది? వీడికి వచ్చి మేము మీతో తలుచుకోండి. 1998 ఎల్లి జ్ఞానగౌడికి ఎంత ఆస్తి ఉన్నదో, పంతులో కొట్ట బాస్కెట్ ఎంత ఆస్తి ఉన్నదో ఇప్పుడు వచ్చిన మీడియా మిత్రులు తెచ్చుకోండి. నీ ఆస్తి కోట్లతో ఉంది, మా ఆస్తి గింత, నీ దాంట్లో గింత లేదు. మేము కేవలం కుక్కలకు అన్నం పెడుతుంటే దుర్భాషలు మాట్లాడుతావా? కోటని కండ కోసి కుక్కలకి వేస్తా అంటావు నువ్వు. దాన్ని కూడా మీకు అనుమతి కావాలా? అనుకూల పిల్లలతో నువ్వు అన్నావు. ఈడున్న మీడియా మిత్రులకి ఇద్దరికి సెల్తా విషయం కూడా మీడియా మిత్రులు ఆ వీడియో కూడా చూసినారు. నేను ఎందుకన్నా నువ్వు చేసిన అలాకాశం ఎట్టుండయి మండలాఫీస్ కాడ ఒక అధికారిని కొట్టిది, దానికోసం ఒకటి పంచాయతీ బోర్డు అధికారిని నువ్వు కొడుతుంది. 2వ పాయింట్. 3వ పాయింట్ ఇప్పుడు స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్న విఆర్ఓ నువ్వు ఇంటికి పిలిచి కొట్టావు. అటువంటిది నాకు జరుగుతాయని మేము ఊరుకున్నాం. మీ అన్న ఎల్లి భాస్కర్ గౌడ్ గారు మాకు ఫోన్ చేసి అన్నందుకు, అన్న మేము ప్రతిరోజు ఫ్యాక్టరీకి పోతుంటాము, తెల్లవారు 4-3 పోతుంటాము, నేను ఎప్పుడైనా సరైన కాలం చదువుదామని పోతానన్నా, ఏ టైంకి ఏం జరుగుతుందో చెప్పి నాకు ఎస్కార్ట్ లేదు అని మేము అన్నాం. మీ అన్ననే మాతో అన్నాడు. ఏమన్నాడు మీ అన్న? ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్ గారు మనుషులు పెట్టినాడు, నువ్వు పైన కళ్ళు పెట్టుకుని తిరిగానే వీడియో కూడా మీ మీడియా మిత్రులు కూడా చూసినారు, ఏ డిపార్ట్మెంట్ చూసినారు. చూడడం విషయం అంటే ఏముండదు, నువ్వేనన్నా చేసుకో. నువ్వు కట్టియాలన్న గవర్నమెంట్ సంబంధించిన భవనాలు 213 సర్వే నెంబరు అంటే కట్టేయా? నీకు రిజిస్టర్ కదా? మా స్థలాలు 2 రిజిస్టర్ అయినాయి. మాకు కేవలం 2 సర్వే నెంబర్లే. నీకుండే సర్వే నెంబర్లు ఎన్ని? దీని జ్ఞానేశ్వరం కూడా అన్నా 100కి 150 పైన ఉంటాయి నీవి. మనుషుల్ని ఎప్పుడైనా మాట్లాడినా ధర్మము నీతి నిజాతి. మేము ఇంటికి పోయి బాబా పలాంటి ఏదో మేము పోతున్నాం నువ్వు రాను. ఆయన ఒక వాల్మీకుడు పులరాముడు ఇప్పుడు కూడా బాగానే నేను పిలిచేది. మా దగ్గర నీ లెక్క దుర్భాషలు రావు. నీ లెక్క మా దగ్గర అనుచరులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో, మా దగ్గర లేదు. సింహమే గుర్తుపెట్టుకో. నీకు ఏదైనా విషయం ఉంటే అనుచరులను పంపించి దుర్మార్గం చేసే పనులు కొట్ల సంచుల భాస్కర్ శెట్టికి లేవు. మా మిత్రుడు జ్ఞానేశ్వర కొడుకున్నాయేమో కానీ సంచుల కొట్ల భాస్కర్ శెట్టికి లేవు. గల్లు లైసెన్స్ దీన్ని అడిగిన వాస్తవమే. నా ప్రాణాచరణ ఇస్తారు. హోంశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రిపూట ఉంటారు. ఆ డిపార్ట్మెంట్ తెలియదా మేము రాత్రి ఎంత రాత్రి మేము ఫ్యాక్టరీ కాడికి వస్తామని? హోంశాఖ డిపార్ట్మెంట్ తెలుసు కదా. ప్రతిరోజు హోంశాఖ డిపార్ట్మెంట్లో కొట్ల భాస్కర్ శెట్టి రామాలో కోట పచ్చపండే కిందికి రెడీ ఉన్నా. వాస్తవం కేవలం ఇదంతా గ్రామ పంచాయతీ నిలబడతానందుకు ఇవన్నీ లిటిగేషన్లు ఇలా పోలన మమ్మల్ని బెదబడిచ్చేది చేసేది. రాత్రిపూట మనుషులు పంపించేది, రాత్రిపూట 7 గంటలకి మనుషులు పంపించేది. 59 లక్షల స్థలం. వెల్దుర్తి ప్రజలు వచ్చిన మీడియా మిత్రులకి, కర్నూలు జిల్లా అధికారులకి ఒక్క మినవి,
ఖచ్చితంగా జ్ఞానేశ్వరుడు మమ్మల్ని చంపనీకి ప్రయత్నం చేసినాడు. దానికి డోకా లేదు. ఎందుకు మీరు అంటారన్నారు? ఒక ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కూడా జ్ఞానేశ్వరుడు గతను కొట్టినాడు. గ్రామ పంచాయతీ గారిని కొట్టి 3 నెలలు ఊర్లో లేకుండా పోయా. ఇప్పుడు స్థానికంగా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో ఉన్న ఇప్పుడు స్థానికంగా VRO ఇంటికి పిలుచుకుని కొట్టాడు. ఆ భయంతోనే మీ అన్న వెళ్ళి భాస్కర్ గౌడ్ గారు చెప్పినందుకు మేము బాధ తట్టుకోలేక మేము ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాం. మా దాంట్లో ఏమన్నా వాస్తవాలు అనవాస్తవాలు తప్పుంటే మేము చూపినకే రెడీగా ఉన్నాం. టోటల్గా మేము ఇప్పుడు ఏమేమి చెప్పినామో మీడియా వాళ్ళకి, పేపర్ విలేకరులకి మా దగ్గర అన్ని రికార్డు ఉంది. వాళ్ళు చేసినవన్నీ మా దగ్గర ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ప్లస్ వాయిస్ రికార్డు ఉంది. ఇప్పుడు కొన్ని అధికారులు కూడా పంపించినాం. ఒక హోంశాఖ డిపార్ట్మెంట్ ఏందయ్యా నీ చేతులు ఉంది? హోంశాఖ డిపార్ట్మెంటు నువ్వు పో, నేను చెప్తా అంటావు. నువ్వు నీ చేతిలో హోంశాఖ డిపార్ట్మెంట్ ఉందా? నా డిపార్ట్మెంట్ నీ చేతిలో ఏమైనా ఉందా? ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో నీ చేతి ఉందా? డిపార్ట్మెంట్లోనే నీ చేతులు తీసుకొని నువ్వుకి ఏం అధికారం? కొంచెం ఆలోచన చేయాలా మిత్రుడు జ్ఞానేశ్వరుడు కూడా నీకు మొక్కు చెప్తున్నాము. నీకు పిల్లలు ఎంత సుఖంగా ఉండాలో సంచులు కొట్లా బాసేసి పిల్లలు కూడా సుఖంగా ఉండాలా. అది గుర్తుపెట్టుకో. మేము నీ లెక్క 1990 నుండి ఈ పొద్దు మీకు కొంచెం సంపాదించినాం. 1998లో నుంచి ఈ పొద్దు నీ ఆస్తి 100 కోట్లు ఉంది. 100 ఒక ఆయన బొమ్మడిపల్లిలో ఉన్నాయని ఒక ఆయన ఒక కేసులు ఉన్నాడు. ఒక ఆయన వచ్చి డబ్బులు కేసులు ఉన్నారు. మేమేమైనా 20 ఏమైనా చేసినామా? మాది ఒక్కటి చూపి నువ్వు కేసులా మా మీద నువ్వు కేసులు పెట్టించిన టైంలో గతంలో నీకు తెలదానికి గతం మా మీద కేసులు పెట్టించినది. ₹1,00,000 ఇస్తే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటున్న మాట కూడా నువ్వు అన్నావా లేదా? ఈ మాట నువ్వు అన్నావని రావణ కూడా పచ్చపడ్డాయి. నేను ఎక్కుతా ఏమన్నా మిత్రుడు జ్ఞానేశ్వర గౌడు ధర్మము జయముడాలన్నా నీకు ఒక్కరి కాదు మాటలు వచ్చేది. మా జ్ఞానేశ్వర గౌడు అని ఎవరు మంచోళ్ళని ఏ సర్వ కులసులు దాన్ని ఓటు చెప్పినాక నేను సిద్ధమున్నా. ఆ తర్వాత నీ ఇష్టం, అది నేను సిద్ధమున్నా. నడి బస్ స్టాండ్లో 2 డబ్బాలు పెడతాం. నీది ఒక డబ్బా, నాది ఒక డబ్బా. సంచులు కొట్టాబా సిసి మంచోడా దుర్మార్గుడా? నువ్వు మంచోడా లేదా? ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో చూడండి. నియోజకవర్గం చూస్తుంది. ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గం మొత్తం చూస్తుంది ఏమయ్యా ఇంత దౌర్జన్యమని. కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యేలను దూషించినావా చెప్పండి, అది కూడా నేను చూపిస్తా. కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యేలను 2 దూషించినావు. ఆ పేర్లు కూడా దానికి సంబంధించిన వీడియో ఉంది, దానికి సంబంధించిన వాయిస్ రికార్డు ఉంది. చూపిన అడిగి ఉన్నాం మేము మా తండ్రి అని. నేను చేతులు వేయలే. కాంగ్రెస్లో నేను ఎంపీకి గెలిచి చేతులు వేయాలి. నువ్వైనా పార్టీ మారినావు. గొల్లపట్ల భాష పార్టీ మారినారా? నేను ఇప్పుడు ఇచ్చానని కూడా నేను ఇచ్చిన టీడీపీకి వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మా గేర్ల కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారు ఉంటే కూడా వాళ్ళని కాదు నేను ఇస్తే నువ్వు లేని దుర్భాషలు మీ అనుచరులతో మా పార్టీకి పంపించి మాట్లాడిస్తావా? నేను పార్టీ మారినానా? మండల అధ్యక్షుడు పోస్ట్ తెచ్చుకుంటేవి. నువ్వు అప్పుడు ఏం చేసినావు? మండలం వచ్చినప్పుడు 150 ఎకరాల నుండి 200 ఎకరాల పొలం డీసీలను పెట్టావు కదా. మాకు అన్నీ తెలుసు. దయ ఉంచి నీకు మొక్కి చెప్తున్నాం. నీకు నీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా ఆరవేశులు దూషించొద్దు, సర్వకుశులు దూషించొద్దు. సర్వకులస్తులు వెల్లుతులు ఉన్నారు. ఏ కులము గోనపట్ల భాస్కర్ సీట్ ఎంత మంచోడు అని కూడా తెలుసు. కానీ మాకు అనవసరం. ఇప్పుడు కూడా ఇచ్చారని కూడా చెప్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ మాట. రెడీ బస్ స్టాండ్ 2 డబ్బాలు పెట్టండి. నా డబ్బా మా నాయనకి పుట్టిట్టే అమలు చేస్తాం. ఛాలెంజ్ చూడు చెప్తున్నా. మా నాయనకి పుట్టిట్టే గ్రామ పంచాయతీకి నిలబడినప్పుడు ఆ 2 హామీలు అమలు చేస్తాం. ఖచ్చితంగా అమలు చేస్తా. నేను నిలబడుతున్నా అని చెప్పే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోటీ చేసి ఖాయం. 2 హామీలు ఇచ్చేది ఖాయం. సంచుల కొట్ల భాస్కర్ సీట్ అన్నా నాయకుడు కూడా అన్నా మొక్కి చెప్తున్నా మా మీద చూడుగా. ఆ తర్వాత ధర్మ చేయాలి దేవుని కనుక మేము మాట్లాడడం. నీకు తెలంగాణ 213 సర్వే నెంబరు. ప్రజలకి, తెలుగుదేశం అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి అందరికీ నమస్కారం. మమ్మల్ని చాలా బాధ పెట్టాడు నేను వచ్చినప్పుడు. మా దాంట్లో రస్తు నువ్వు వేసినావు. నీకు రస్త ఎక్కడుందన్నా మా దానికి ఇలా